వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నష్టం కలిగింది అని తమరికి ఈ मैं ये जरूर कहूंगा कि इट इज अ वेरी सैड डे. ఎగురుతున్నట్టు నేను ఆశ్చర్యపోయినా. ఆయన ఎలక్షన్ లో ఆయన మేనిఫెస్టో చెప్తున్నా. తెలంగాణ అసెంబ్లీ ఒక రణస్థలిలా కనిపించింది, ఒక రణరంగంలా కనిపించింది. అవును, తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ్యుల గలాభా కారణంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది, కలకలం ఏర్పడింది. తెలంగాణ శాసనసభలో భూభారతి చట్టం ప్రవేశపెడుతున్న సందర్భంగా అనూహ్యమైన స్థాయిలో బీఆర్ఎస్ శాసనసభ్యులు పెద్ద ఎత్తున గలాభా సృష్టించారు, పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపారు. భూభారతి చట్టంపై ఎలాంటి చర్చ జరగనీయకుండా ఖచ్చితంగా కార్ రేసింగ్ పైన చర్చ జరగాలంటూ పట్టుపడ్డారు. కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే కేటీఆర్ పై కేసు నమోదును వ్యతిరేకిస్తూ ఆ కార్ ఫార్ములా రేస్ పై ఖచ్చితంగా చర్చ జరగాలంటూ తెలంగాణ శాసనసభలో గులాబీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున గలభా సృష్టించారు. అది ఒక యుద్ధరంగంలా కనిపించింది, రణస్థలిలా కనిపించింది. ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. బీఆర్ఎస్ శాసనసభ్యుల గొడవలో, ఆందోళనలో, ప్రకంపనలో బాగా చెప్పుకోవాల్సింది హరీష్ రావు. ఆయన శాసనసభ్యులను ముందుకు తోస్తూ స్పీకర్ పోడియం వైపు దూసుకు వెళ్లడం కలకలం రేపింది. ఆయన ప్రోత్సహించారు స్పీకర్ పోడియం వైపు శాసనసభ్యులు వెళ్లేలా. మరోవైపు బీఆర్ఎస్ కౌశిక్ గిరి మళ్లీ చూపించాడు. బయటికి రా చూసుకుందామంటూ ఆయన సవాల్ విసురుతున్న దృశ్యాలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కనిపించాయి. ఈ సందర్భంగా మజ్లిస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో గులాబీ శాసనసభ్యులపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ మీకు నేర్పిన సాంప్రదాయం ఇదేనా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారా అంటూ ఆయన మండిపడ్డారు. శాసనసభ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం అంటూ, ఇది చాలా విషాదకరమైన రోజు అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు ఒక నాయకుడి కోసం, ఒక కుటుంబం కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం, ప్రజల సమస్యలపై చర్చలు బీఆర్ఎస్ శాసనసభ్యులకు ఎంత మాత్రం అవసరం లేదంటూ, ఇది ఒక వ్యక్తి కోసమే వీళ్ళంతా హంగామా చేస్తున్నారంటూ అక్బరుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. मैं ये जरूर कहूंगा कि इट इज अ वेरी सैड डे ऑफ तेलंगाना असेंबली सर. देयर इज सम लिमिट ऑफ एजिटेशन सर. कोई अखलाक होते हैं sir. What is the message we are giving sir? Sir, we all are elected members. We have been sent. This gives a message: family is superior than the people. Family is superior than the state. Family is superior than this house. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ధరణిలో లోపాలు బయటపడతాయని, గులాబీ శాసనసభ్యులు చర్చకు అడ్డుపడ్డారని, అనవసరంగా ఈ ఫార్ములా కార్ రేసును బయటికి తెచ్చి కేటీఆర్కు అనుకూలంగా వ్యవహరించారని, ఒకవేళ గులాబీ శాసనసభ్యులు చర్చలో పాల్గొని ఉంటే ధరణిలో సమస్యలు, ధరణిలో అక్రమాలన్నీ బయటపడతాయని భయపడ్డారని, అందుకే శాసనసభలో అప్రజాస్వామికంగా అత్యంత దారుణంగా హంగామా క్రియేట్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అరాచకం, దురాగతం, దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష.
బీఆర్ఎస్ శాసనసభ్యుల నిరసనలు, హంగామా, ప్రకంపనలు, రౌడీగిరి అన్నీ అయిపోయి వాళ్ళు అలసిపోయి బయటికి వెళ్లిపోయిన అనంతరం సభలో చర్చ సజావుగా కొనసాగింది. తెలంగాణ భూభారతి చట్టాన్ని శాసనసభ ఆమోదించింది. ఇది తెలంగాణకు స్వర్ణాధ్యాయమని, ధరణి పాపాలు తొలగిపోయి ఒక అమృత గడియ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.